నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల సమయంలో నందికొండలోని సమస్యలు తీరవచ్చంటున్న ఎంప్లాయీస్ వాయిస్ ఎడిటర్ కేవి. బుద్ధవనంలో ఘనంగా జరిగిన త్రిపీటక పఠనోత్సవం. మీ సమతా ప్రసాద్ను ఇంటర్వ్యూ చేసిన పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేస్తున్న డాక్టర్ రవిచంద్ర. రైట్ బ్యాంక్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని వదులుకోలేమంటున్న టీడీపీ నాయకుడు బసివిరెడ్డి. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు కేవీ గారు. చాలా కాలం తర్వాత కేవీ గారు మనకి సమయం కేటాయించారు. నవ్వుతున్నారు, చిలకనవ్వు నవ్వుతున్నారు కేవీ గారు. చాలా కాలం తర్వాత కేటాయించడం జరిగింది. ఆ విధంగా అది అవకాశం లభించింది. అయితే మనం ఈ యొక్క మున్సిపాలిటీని మొట్టమొదటిసారిగా ఈ నాగార్జున సాగర్ అంటే నందికొండ ప్రజలు మున్సిపాలిటీ పరిపాలన చవి చూశారు. దాని మీద మనం పోయినసారి ఎపిసోడ్లో మున్సిపాలిటీకి కౌన్సిలర్గా ఎన్నిక కాబడ్డటువంటి కౌన్సిలర్స్ని, తర్వాత కొంతమంది మేధావుల అభిప్రాయాన్ని మనం ఇందులోకి తీసుకోవడం జరిగింది. దాని మీద చర్చించాము. అలాగే ఇప్పుడు మేధావుల అభిప్రాయంలో భాగంగా మనం ఇప్పుడు కేవీ గారిని హాట్ సీట్లో కూర్చోబెట్టాము. వారు కూడా నాగార్జున సాగర్ అంటే మన ఊరు నందికొండ మున్సిపాలిటీ కావాలి, ఏదో ఒక మున్సిపాలిటీ కానీ మేజర్ గ్రామ పంచాయతీ కావాలని పోరాటం చేసిన వ్యక్తులలో కేవీ గారు కూడా ఒకరు. ఆయన సహజంగానే వామపక్ష భావాలు, వామపక్షానికి బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన వంతుగా ఆయన కృషి చేయటం జరిగింది. సరే, మన మున్సిపాలిటీకి మన ఊరు మున్సిపాలిటీగా మార్చబడింది. ఒక టర్మ్ పరిపాలన కొనసాగించబడింది. దాని మీద ఆయన ఏమని స్పందిస్తారో ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందామండి. సార్ నమస్తే. నమస్తే ప్రసాద్ గారు. సార్ చెప్పండి, మన మున్సిపాలిటీ ఎట్లా ఉంది? సక్సెస్ అయిందా? దానికి మీరు ఏ విధంగా రేటింగ్ ఇస్తారు? ఏంటి చెప్పండి. ముందుగా నందికొండ వార్తా స్రవంతికి ప్రజల కోసం ప్రజల గొంతు వినిపించేటువంటి ఈ వార్తా స్రవంతి ఎప్పటికీ ఇలాగే కలకాలం కొనసాగాలన్నది ఒక ఆకాంక్ష. మీరు అన్న దాంట్లో ప్రతిదీ కూడా ప్రతి పరిణామ క్రమంలో అంటే ఒక మార్పు కోసం కోరుతుంటాం. ఎప్పుడు యథాతథంగా ఉండాలని మనం కోరుకోం. అందులో భాగంగా మనకు అనుకోకుండా వచ్చింది మున్సిపాలిటీ. అనుకొని రాలేదు. గ్రామ పంచాయతీ మనం కావాల్సింది గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అయితే మండలం అవుతుంది. మండలం అయితే ఈ యొక్క సాగర్ అభివృద్ధి చెందుద్ది అని మనం అనుకున్నాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన, సార్ మా యొక్క నందికొండను గ్రామ పంచాయతీగా చేయండి సార్ అంటే ఒక నవ్వు ఏమన్నాడంటే, మీది గ్రామ పంచాయతీనా అసలు అని అంటే, కాదు కదా సార్ అంటే, మీది మండలం ఎలా అవుతుంది? గ్రామ పంచాయతీ గాంధీ మండలం ఎలా అవుతుందని ప్రశ్నించాడు ఆయన. రాజీవ్ గారు ఆ రోజు సిఎస్గా ఉన్నారు. తర్వాత ఒక్కసారిగా మండలంగా దీన్ని మున్సిపాలిటీగా చేయటంతో ఆశ్చర్యపోయాం. అసలు ఎలిజిబిలిటీ లేనటువంటి గ్రామ పంచాయతీకి ఎలిజిబిలిటీ లేనటువంటి ఈ నందికొండ మున్సిపాలిటీ ఎలా అవుతుంది? మనం ఎవరం కూడా ఊహించలేదు మున్సిపాలిటీ అవుతుంది ఊహించలేదు. అయితే గ్రామ పంచాయతీ అవుతుంది, లేకపోతే మండలం అవుతుంది. మండలం అయితే మనందరికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఇది అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. కానీ మున్సిపాలిటీ ఈ విధంగా ఉంటుందని అనుకోలేదు ప్రసాద్ గారు. సో ఈ 5 ఏళ్ల పరిపాలనలో అంటే మున్సిపాలిటీ అంటే ఏమిటి? పురపాలక సంఘం. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని, ఒక స్వతంత్ర వ్యవస్థను వాళ్ళుగా పరిపాలించుకోవటం ప్రభుత్వ నిధుల చేత, ప్రజల నిధుల చేత అనేది. ఈ వ్యవస్థ 1866లో బ్రిటిష్ కాలం నాడు ఏర్పడ్డది. అయితే 74వ రాజ్యాంగ సంస్కరణ ద్వారా, సవరణ ద్వారా ఏమొచ్చిందంటే 25,000 నుంచి 20,000 జనాభా ఉన్నా కూడా దాన్ని మున్సిపాలిటీ చేయొచ్చు అనేది ఒకటి వచ్చింది. అది మనకు దోహదపడ్డదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 20,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని మున్సిపాలిటీగా చట్టంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని మున్సిపాలిటీగా మార్చారు. మున్సిపాలిటీగా మారితే ప్రజలకి ఏంటి ఉపయోగం అంటే, మున్సిపాలిటీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి.
ఆ బాధ్యతలు ఏంటంటే ఈ ప్రాంతాలను, ఈ వాడలను, ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచటం. పల్లె పట్టణంగా మారుతుంది. మున్సిపాలిటీ అంటే పల్లెనేమో గ్రామ పంచాయతీ, పట్టణమేమో మున్సిపాలిటీ. మున్సిపాలిటీలో విధులు ఏంటంటే ఈ యొక్క మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచటం, ఈ వాడల్ని, మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయటం. ఇవన్నీ కూడా కేవలం ప్రజల మీదనే కాకుండా మున్సిపాలిటీ చట్టంలో ఉన్నటువంటి ప్రభుత్వ నిధుల చేత ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయటం అనేది ప్రధానమైనటువంటి అంశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రోడ్లు, మన మంచినీటి సరఫరా వ్యవస్థ, మిగతా పారిశుభ్రత, ఎందుకంటే నందికొండ ప్రాజెక్టు తోటే ఆ వ్యవస్థ నిర్వీర్యమైంది. హెల్త్ డిపార్ట్మెంట్, ఈ మున్సిపాలిటీ వస్తే హెల్త్ విభాగం ఏదైతే ఈ పారిశుభ్ర విభాగం ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు కొంత వెలుసుబాటు కలుగుతుంది అని అనుకున్నాము. దాంతోపాటు వచ్చినప్పుడు చాలా హడావుడిగా మొదట్లో కుంటునడక నడిచింది. ట్రాక్టర్లు లేక, వ్యవస్థ లేక, నిధులు లేక, చెత్తబళ్ళు లేక. ఆ తర్వాత కొంత క్రమేణా పుంజుకున్నది. ఇదేదో బాగానే ఉంది అని అనుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, టెండర్లు పిలిచారు, కోట్ల రూపాయలు వచ్చాయన్నారు, అన్నీ సగం సగం కట్టి ఆపేశారు. అయ్యా, ఇది మున్సిపాలిటీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది. హిల్ కాలనీలో కూరగాయల మార్కెట్ పెద్ద కాంప్లెక్స్ కట్టారు, అది మధ్యలోనే ఆగింది. దాని మీద నిధులు ఖర్చు చేశారు, సగం 50-60 లక్షలు అన్నిటి మీద ఖర్చు చేశారు. శాంక్షన్ అయిన టెండర్లు పిలిచిన అన్నిటికీ ఖర్చు చేశారా? కానీ పూర్తిగా ఎక్కడ పూర్తి అయ్యాయి, ఎక్కడ పూర్తి కాలేదు. అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడు? నిధులు పోయినాయి, ప్రజలకు ప్రజల డబ్బులు రాళ్లపాలు అయిపోయినట్టేనా? ఇంక నిధులు ల్యాబ్స్ అవుతాయి కదా ప్రసాద్ గారు. ఈ నిధులు ల్యాబ్స్ కావు, కొన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద వచ్చినాయి, ల్యాబ్స్ అవ్వవు, జనరల్ బడ్జెట్ లో వచ్చినాయి ల్యాబ్స్. మరి ఇంతకాలం ఎందుకని ఆ నిధులను పరిపాలన మారింది కదా. ఇప్పుడు పరిపాలన మారింది, కానీ ఈ 5 ఏళ్ల కాలంలో పరిపాలన అదే కొనసాగింది కదా. ఆ పరిపాలన ఉన్నప్పుడు డెవలప్మెంట్ కావాలి కదా. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక డెవలప్మెంట్ కావటానికి? కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మనం మన సాగర్ను అనుకున్నంతగా అభివృద్ధి చేసుకోలేకపోయామన్నది ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం. 100% కరెక్ట్ అయినదే మీరు చెప్పింది. ప్రజల్లో బలంగా నిలబడి ఉన్న అభిప్రాయం ఇది. అదేవిధంగా మనకు మీ స్టూడియో ముందున్న రోడ్డే చూడండి, దానికి తార్కాణం వేరే ఎక్కడో నేను చెప్పబోవటం లేదు. పైలాన్ పిల్లర్ నుంచి జన్కో గెస్ట్ హౌస్ దాకా ఉన్నటువంటి రోడ్లో 1 కిలోమీటర్ రోడ్లో ఎంతమంది లేస్తుంటారు, ఎంతమంది పడుతుంటారు, అదొక ఉదాహరణ మాత్రమే నేను చెప్పేది. సో దానికి సంబంధించినంత వరకు అది పరిపాలన మారింది, పాలకులు మారారు, ప్రభుత్వం మారింది. ప్రతి సందర్భంలో మనకు ఒక కొత్త ఆశ ముందుకు వస్తానే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల వాగ్దానాలే కదా మనల్ని ముందుకు దూసేది. గత ప్రభుత్వ పాలకులు విఫలమయ్యారు, మేము వచ్చిన తర్వాత ఇదంతా కూడా డెవలప్మెంట్ చేస్తాము, ప్రజల ఆశలను మేము ఒమ్ము చేయబోమని చెప్పి చెప్తుంటారు. దాన్ని మనం నమ్ముతుంటాం, సహజంగా నమ్ముతుంటారు. కాబట్టి ఆచరణలో ఏంటంటే ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం చెప్పింది అదే, మేమంతా డెవలప్మెంట్ చేస్తాం, అసలు మున్సిపాలిటీ అనేదాన్ని క్రియేట్ చేసాం మేము, ఏమి లేని దగ్గర. కాబట్టి ఈ మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది అన్నారు. కాబట్టి అభివృద్ధి ఎంతవరకు జరిగిందన్నది అధికారం చేపట్టిన వాళ్లకు తెలుసు, మన ప్రజలకు, అనుభవించిన ప్రజలకు తెలుసు. అది సంగతి దానికి సంబంధించినంత వరకు. సరే, మనకిప్పుడు ప్రధానమైన సమస్య మనం ఇంతకుముందు కూడా పలుమార్లు చర్చించుకున్నది, పోరాటం చేసింది, ఎవరు ఉంటున్నటువంటి ఇల్లు వాళ్ళ సొంతం కావాలనేటటువంటి పోరాటం చాలా దశాబ్దాలుగా జరిగింది పోరాటం. అది ఆ పోరాటం కొంతమందికి సఫలీకృతమైంది, సగం మందికి కాలేదు. అది 59 జీవోలో ప్రభుత్వ భూములు, ప్రభుత్వ క్వార్టర్లు ఆక్రమించుకున్న వారిని రెగ్యులరైజ్ చేసే ప్రక్రియకి ఊతం ఇచ్చినటువంటి జీవో 59. ఆ 59 జీవోని ఫస్ట్లోనే నేను వ్యతిరేకించడం జరిగింది. సరే, కొంతమంది పెద్దలు ముందు ఎవడో ఒకటి పెడతా అంటున్నాడు, పెట్టని భయ నువ్వెందుకు అడ్డం పడతావు దానికి, అట్లా కాదు, అది ఎవరు చేస్తారు అని అన్నారు. చేశారు, సగం మందికి చేసే క్రమంలోనే ఆ ప్రభుత్వాలు మారిపోవటము, 59 జీవోని రద్దుపరిచారు అని అంటున్నారు తప్ప 100% రద్దుపరిచారు ఫలానా మెమో ప్రకారమో జీవో ప్రకారం అన్నది మనకి ఎక్కడ తెలియదు. ఇప్పుడు సగం మంది మిగిలిపోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, మీ అనుభవాన్ని రంగరించి మాకు చెప్పండి, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో. నేను ఒక 10 రోజుల క్రితం
ఈ విషయం మీద మనకు నూతనంగా అంటే సంవత్సరం క్రితం ఎన్నికైనటువంటి యువ శాసనసభ్యుడిని జేవీర్ రెడ్డి గారిని కలిశాను. సార్, గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, సగం నెరవేర్చింది. సగం మందికి సగం కళ నెరవేరింది, సగం కళ మిగిలిపోయింది. అందరికి ఇస్తే సంతృప్తి ఉంటుంది, కొందరివే పొందటం వల్ల సంతృప్తి ఉండదు. ఇది ప్రభుత్వం చేసిన నిర్ణయం. కాబట్టి మీరు కూడా చెప్పారు మీ ఎన్నికల్లో, నేను సొంత ఇళ్ళు నాగార్జున సాగర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వారి ఇళ్ళు వాళ్ళకే వచ్చే విధంగా చేస్తాము, మిగిలిపోయిన వాళ్ళకన్నారు. దాని విషయంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పటిదాకా కూడాను. సంవత్సర కాలం గడిచింది అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, కేవీ గారు, నేను ఆ పని మీద ఉన్నాను, దానికి సంబంధించిన యొక్క యాక్షన్ కూడా నడుస్తూ ఉంది. అది ఎప్పుడవుతుంది అని డేట్లు ఖచ్చితంగా చెప్పలేను, కానీ అది ఖచ్చితంగా మాత్రం అవుతుంది అని ఆయన ఒక మాట శాసనసభ్యుడిగా చెప్పారు. అదే సందర్భంలో ఇంకో మాట కూడా అడిగాను. సార్, నాగార్జున సాగర్ అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉంది. మున్సిపాలిటీ అయ్యింది సంతోషమే, కానీ అభివృద్ధి విషయంలో వెనకబడి ఉంది. అంటే నేను మొట్టమొదట రోడ్లకు, మంచినీటి వ్యవస్థకు నా నియోజకవర్గంలో ప్రాధాన్యతనిస్తున్నాను. అందులో భాగంగానే నేను రోడ్లను ప్రియారిటీగా తీసుకుంటున్నాను. దానికి దాదాపు ఒక 45 కోట్లు మంచినీటికి, 44 కోట్లు, దీనికి కూడాను దాదాపు 400 కోట్లు ఎంతో రోడ్లకి. ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాడు ఆయన. 400 కిలోమీటర్లు ఎంతో ఉంది, ఏదో చెప్పారు, ఒక అంకె చెప్పారు. దాన్ని పూర్తి చేయాలి ఫస్ట్ రోడ్లను. నాగార్జున సాగర్ అభివృద్ధి చేయటంలో దీన్ని పర్యాటక హబ్బుగా తీర్చిదిద్దాలి అన్నది మా లక్ష్యంగా ఉంది అని చెప్పారు. సార్, చాలా సంతోషం. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు యువకుడు, మీరు యువకులే, మీ నాన్నగారి అనుభవం చాలా గొప్పది. కాబట్టి ఆ అనుభవాన్ని మీరు తీసుకొని, మీ అన్నగారు ఎంపీ నిధులు కూడా ఉంటాయి మన యొక్క ప్రాంతానికి, ఎమ్మెల్యే నిధులు ఉంటాయి. మీరు ఇప్పటికే సామాజికంగా కొన్ని కార్యక్రమాలు తీసుకొని విద్యార్థులకు ఏదో తోడ్పాటును అందిస్తున్నారు. అట్లనే ఇది పర్యాటక హబ్బు చెందటం మాకు సంతోషమే, కానీ నాగార్జున సాగర్ కూడా అభివృద్ధి చెందాలి. ఇది ప్రపంచ పటంలో మిగతా ఎవరికి లేనటువంటి ప్రాధాన్యత మీకుంది. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాగార్జున సాగర్ అనేసరికి రికగ్నైజేషన్ ఉంటుంది, మిగతా దానికంటే కూడా ఇక్కడ ఉన్నటువంటిది. అందుకని ఇక్కడ ఉండిపోవడానికి ప్రజలు కూడా అదే కారణం. మీరు ఎక్కడంటే రొమ్ము విరుచుకునే గర్వంగా మేము నాగార్జున సాగర్ లో నివసిస్తున్నాం అనగానే ఏదో ఒక ఉద్వేగం ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఈ తరాలన్నీ కూడా 3-4 తరాలు ఇక్కడ ఉండిపోతున్నాయి సార్. అందులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇండ్లు ఇచ్చాడు, అంతకు ముందు ఎన్టీ రామారావు ఇచ్చాడు. ఇప్పుడు మీ హయాంలో కూడా ఇవి పూర్తి చేసినట్లయితే ఇది అసంపూర్ణంగా ఉన్నది సంపూర్ణమవుతుంది అని చెప్పి వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. వారు ఖచ్చితంగా దీన్ని మేము గుర్తుపెట్టుకుంటాం, మేము చేయాల్సింది ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇచ్చాము. నాగార్జున సాగర్ నివాసితులకు వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పినటువంటి మాట. ఇవాళ ఏ పని చేసినా ప్రసాద్ గారు రాజకీయంగా తప్ప వ్యక్తులుగా ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకనంటే రాజకీయ పదవులు ఉండాలి, రాజకీయ పదవులు కలిగిన వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు అది ఫలిస్తుంది అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి. కాబట్టి ప్రజాప్రతినిధుల ద్వారానే మనం వీటిని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడింది ఏదైతే ఉందో ఈ గృహాలు, సొంత గృహాల సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇందులో మనకి ఈ మధ్యకాలంలో మనకి కొంత నాతోటి ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడటం జరిగింది. పేరు అనవసరం అండి, ఆయనకి ఇష్టం ఉండదు, పేరు వద్దు కానీ అనవసరం. ఆయన ఒక మాట చెప్పాడు, నాకు ఒక మాట చెప్పాడు, అరే ఇది నిజమేనా అని అన్నట్టుగా చెప్పాడు. అసలుకి ఒక చర్చ జరిగింది అక్కడ. చర్చ జరిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, బాగానే ఉందండి ప్రసాద్ గారు, మనకి ఫస్ట్ మనకి 1.5 year బ్యాక్ ఏదైతే ఎవరిళ్ళు వాళ్ళకి పట్టాలు పంచారో టీఆర్ఎస్ గవర్నమెంట్లో, అప్పుడు నాగార్జున సాగర్లో కూడా రియల్ ఎస్టేట్ భూమ్ అనేది క్రియేట్ అయ్యింది. తర్వాత ఎప్పుడైతే సగం ఇళ్ళు పంచి
సగం ఇళ్ళు ఆగిపోయాయో, సగం ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసి సగం ఇళ్ళు ఆగిపోయాయో, ఆ రియల్ ఎస్టేట్ భూమి అనేది పడిపోయింది ప్రసాద్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఒకే ఇప్పుడు మనకి క్వార్టర్స్ చాలా వరకు కూడా మనకి బ్లాక్ అని అంటారు. ఒక బ్లాక్ కంటైన్స్ 2 quarters, 2 ఇళ్ళు కలిసి ఉంటాయి, 2 ఇళ్ళు విభజన చేసి కట్టారు దాన్ని. అయితే ఒక బ్లాక్లో ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ విధంగా చూస్తున్నారంటే రెండవ ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతుందా అవదా, మొదట రిజిస్ట్రేషన్ చేసింది ఉంటుందా ఊడుతుందా అనేటటువంటి డౌటు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే అది మనకి ఊహాజనితంగా అది క్రియేట్ అయ్యేది. అది ఇటువంటి డౌట్లు క్రియేట్ చేయటం వలన అది ఆ భూమి అనేది లేదండి. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే ఫస్ట్ ఉందో ఆ భూమి క్రియేట్ అయ్యింది అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక పద్ధతి, ఇంకొక విధంగా కూడా మనకి ఆ కార్యక్రమం ఎవరిళ్ళు వాళ్ళకి ఇవ్వటము అనే కార్యక్రమం ఆగిపోవటం వలన ఉత్పన్నమైనటువంటి ఇంకొక సమస్య ఆర్థిక స్వావలంబన. ఈ నందికొండ మున్సిపాలిటీకి ఆర్థిక స్వావలంబన లేదు. ఇప్పుడు ఈ ఎవరిళ్ళు వాళ్ళకి 100% ఇచ్చేస్తే అప్పుడు మున్సిపాలిటీ ఏం చేస్తుందంటే ఈ యొక్క దీన్ని వాళ్ళు దాని మీద వాళ్ళు ఆదాయ వనరు సృష్టించుకోగలరు. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు విధించగలరు. ఇప్పుడు రిజిస్టర్ అయిన ఇల్లు సగం ఇళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తూ సగం ఇళ్ళని వదిలేసే క్రమం వాళ్ళకి చేత కాదు. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్డమైపోతాయి, అంగీకరించు. కాబట్టి ఏమైందంటే మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే సగం పని పూర్తయి సగం పని పూర్తి కాలేదో ఈ ప్రక్రియ ఆగిపోవటం వలన క్రియేట్ అయినటువంటి అదొక ప్రాబ్లం ఉంది మనకి నందికొండలో. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు కానివ్వండి, లేకపోతే స్వయం సమృద్ధిగా ఇప్పుడు మన దగ్గర ఎక్కడో కూడా మనం షాపుల ద్వారా వచ్చే ఆదాయము కనీసం మన మున్సిపాలిటీకి ఒక 5% కూడా అది సపోర్ట్గా ఉండదు, అంతకన్నా లోపే వస్తుంది వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం. వాళ్ళకి జీతభత్యాలు, తర్వాత వచ్చే ఖర్చులు. ఇప్పుడు మనకు నందికొండ మున్సిపాలిటీ ఎలా తయారైపోయిందంటే ఒక బల్బుని మార్చేటటువంటి స్థితి అక్కడ ఏది ఒక కౌన్సిలర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ లేకుండా పోయింది. ఇది ఎలా చూస్తారు మనం? ఒకటండి, మున్సిపాలిటీ అంటేనే సామాజికంగా మీరు అన్నట్లు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందటం, అభివృద్ధి చెందటంలో ప్రజల్ని భాగస్వామ్యం చేసుకోవటం. మీరు ప్రత్యేకంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ సగం ఇండ్లు ఇచ్చారు, సగం ఇండ్లు ఇవ్వలేదు. ఇక్కడ పన్ను ద్వారా వెయ్యటానికి ఇవి ఆటంకంగా ఉన్నాయని. అసలు నేను ఇందాక ఒక మాట చెప్పాను, ప్రభుత్వ నిధులు అని అన్నాను. కానీ ఇక్కడ ప్రజల బాధ్యత కూడా ఉంది. మున్సిపాలిటీ అభివృద్ధిలో కూడా ప్రజల భాగస్వామ్యం ఏమిటంటే ప్రతి ఇంటికి పన్ను చెల్లించటం. అది మున్సిపాలిటీ ఆర్థిక వనరుల ఆదాయంలో ఒక భాగం. నడవటానికి ఒక ఇరుసు, అది ఒక చక్రం లాంటిది, ఒక ఇరుసు లాంటిది. రెండవది, ఇళ్ళు ఏదైనా నిర్మాణం చేసుకుంటే దానికి ఫీజులు నిర్ణయించుకోవటం. పారిశ్రామిక వాణిజ్యంగా ఏదన్నా ఉంటే దాని ద్వారా వచ్చే ఆదాయ వనరులను మున్సిపాలిటీకి చెందటం. ఇలాంటి వనరులు కొన్ని ప్రత్యక్షంగా ప్రజల ద్వారా సేకరించటం. ఇక్కడ షాపింగ్లు పెద్దవి లేవు ఏమండి, పారిశ్రామికంగా నాటుకో తప్ప ఇంకోటి లేదు మనకు. అది కొంత అమౌంట్ అక్కడ నుంచి దీనికి చెందుతుంది, ఏది మన మున్సిపాలిటీకి. కానీ అంతకు మించిన వనరు లేదు. ఇవాళ ప్రభుత్వం మున్సిపాలిటీ చేసింది, కానీ ఆదాయ వనరుల గురించి ఆలోచించలేదా అంటే ఆలోచించలేదా అనుకోవటం మన అవివేకం. ఆలోచించే ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీ చేసే ముందు ప్రభుత్వ ఫండ్స్, గ్రాంట్స్ ఎంతవరకు మనం ఇవ్వగలము, ఎంతకాలం కొనసాగుద్ది. కాబట్టి ప్రజల యొక్క అందులో భాగంగానే నందికొండ 58 జీవాల ద్వారా సొంతంగా ఇండ్లు చేస్తే ఆ ఇంటి పన్నులు దీనికి తోడవుతాయి అనే ఆలోచన దాంట్లో నుంచి పుట్టుకొచ్చింది. మనం మున్సిపాలిటీ చేస్తే ఏం ఉపయోగం? మున్సిపాలిటీ చేసినంత మాత్రం స్వావలంబన లేని మున్సిపాలిటీ చేస్తే ఏం ఉపయోగం? కాబట్టి మనం ఏదో ఒక ప్రయోజనం కల్పించాలి కదా ప్రజలకు అనే భాగంలో అది వచ్చింది. ఇవాళ దాన్ని వేగవంతం చేయాలంటే, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే మొత్తం ఇళ్ళు కూడా, ఇప్పుడు మీరు ఇంకో మాట కూడా ఈ సందర్భంగా అన్నారు, ఉన్నాయి ఉంటాయా ఊడుతాయా అని. ఊడే ప్రసక్తే లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా అన్ని రకాలుగా పలుకుబడులు కలిగిన వాళ్ళే.
ఉన్నదాన్ని ఊడగొట్టుకునే పరిస్థితి అయితే లేదు, ఉండదు. కానీ ఇచ్చే వాళ్ళకి ఇవ్వటంలో ఆలస్యం జరగవచ్చు నేమో, కానీ మిగతా అంశాల్లో మాత్రం అది కొనసాగుతుంది. వాళ్ళకు కూడా అనివార్యం. ఎందుకనంటే సగం మందికి ఇచ్చి రేపు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో కూడా మరి మాకు ఇళ్ళు ఇస్తేనే ఓటేస్తామనే పద్ధతి రావాలి కదా, ప్రజల్లో నుంచి కూడా ఒక చైతన్యం. అడగని అమ్మైనా పెట్టదు కదా. కాబట్టి సార్ మా పరిస్థితి ఏంటనేది కూడా గొంతుకలన్నీ ఒక్కటైనప్పుడు వాళ్ళు కూడా ఆలకిస్తారు కదా, అది ప్రభుత్వం దాకా వెళుతుంది కదా. మరి ఈ మున్సిపాలిటీలో ఈ డిస్పారిటీస్ ఎందుకు, ఒకే మున్సిపాలిటీలో అనేది కూడా ఆలోచించాలి కదా. సో అందుకని మనలో కూడా ఒక చైతన్యవంతం ఉండాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళు రేపు పొద్దున ఎన్నికల్లో మన యొక్క బలపడాలంటే మరి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరాలి కదా. ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ అన్నారు పోయినసారి, ఇంకేదో పోయిందంటున్నారు. ఆధునిక మన చాకలి వాళ్ళు ఉతుకునే బట్టలు, అది అదొక ధోబీఘాట్, ఆధునిక ధోబీఘాట్, అది పోయింది. ఇవన్నీ చాలా వరకు పోయినాయి. ఏది ఇచ్చిన హామీల్లో నుంచి శాంక్షన్ అయినవి కూడా అంత వద్దు. ఎంత దురదృష్టకరం అంటే ప్రసాద్ గారు, మన నాగార్జున సాగర్ లో బస్ స్టాండ్ చూస్తే చాలు, వేరే ఇంకేం చూడక్కర్లేదు. ప్రపంచ పర్యాటక కేంద్రంలో బస్ స్టాండ్ల దుస్థితి. ఎందుకనంటే కనీసం రాత్రిపూట మహిళలు బస్సుల్లో ఇక్కడ దిగి యూరినల్స్, టాయిలెట్స్ పోదామంటే కూడా లేనటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ లో ఉన్నటువంటిది. ముందుగా అటువంటి విషయాలు ఇప్పుడు మనకు హాస్పిటల్ ఒకటి మిగిలిన చూడటానికి, మిగతా ఆస్పెక్ట్స్ చూసినప్పుడు చాలా వెనకబడి, అభివృద్ధి పదంలో వెనకబడి ఉంది. కాబట్టి ఇది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంటది, ప్రజా ప్రతినిధులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటది. పరస్పరంగా సహకారంగా ఉండాలి. మనం ప్రభుత్వంతో పనులు తీసుకోవాలంటే ప్రజాప్రతినిధి ద్వారానే మనం దాన్ని తీసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారికి కానీ, ఇటు జేవీర్ రెడ్డి గారికి కానీ, రఘువీర్ రెడ్డి గారిని చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. మన నియోజకవర్గాన్ని నిధులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న మీరు అన్నట్టుగా ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ప్రజాపాలన పెట్టి, ప్రజా దర్బార్ పెట్టి తీసుకున్నారు అప్లికేషన్స్. మరి మన నాగార్జున సాగర్ లో తీసుకోలేదా? తీసుకున్నారు. ఎందుకని? మరి తీసుకుంటున్నప్పుడు లేని వాళ్ళకి ఇస్తామన్న అర్థమే కదా అక్కడ. సో అందుకని మళ్ళీ ఇది కంటిన్యూ ప్రాసెస్, ఇది ఇక్కడతో ఆగదు అని చెప్పి కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏంది? ఇళ్ల విషయంలో ఇల్లు లేని వారికి, మేము సొంత ఇల్లు లేని వారికి మేము ఇవ్వటంలో ఈ యొక్క డేటే పులి స్టాప్ కాదు, ఇది కామ మాత్రమే, ఇది కంటిన్యూ చేస్తామని కూడా చెప్పింది. అయితే ఇక్కడ చిన్న సందేహం అండి, ప్రజల్లో ఉన్న సందేహం ఏంటంటే, అది ఇప్పుడు ఇళ్ల సంగతి మాట్లాడుతున్నాం కదా, ప్రభుత్వం నుంచి గృహాల సంగతి, ఇందిరమ్మ గృహాల సంగతి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది మన డబుల్ బెడ్రూమ్ అనే దానికి పేరు పెట్టింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మేము ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పని అన్నది. అది 1% కూడా ఇవ్వలేకపోయింది. అర్హులైన వారికి 1% కూడా ఇవ్వలేకపోయింది. అది ఆ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు ప్రజలు, ఇప్పుడు ఈ ఇందిరమ్మ గృహాల మీద కూడా నేను మన సమాజంలో తిరుగుతున్నప్పుడు కొంతమంది ఆ ఫెయిల్యూర్నెస్ ఇక్కడ తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పొలిటికల్ పార్టీస్ అలాగే చెప్తాయండి, కానీ అవన్నీ సాకారమైనప్పుడు మేము నమ్ముతాము. ఇప్పుడు చెప్పడంలో ఎన్నెన్న ఇస్తారు. గత ప్రభుత్వం చెప్పింది కదా డబుల్ బెడ్రూమ్ అని చెప్పని, అందరికీ ఆశ చూపించింది. లేనివాడికి 3 ఎకరాలు అన్నది, ఇంకా చాలా చాలా చెప్పారు. అవన్నీ కూడా ఎంతవరకు అయ్యాయో మనకు తెలుసు కదా. అందుకని ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకాలు పోయినాయి సార్. ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే విశ్వాసం పెరుగుతుంది అన్నది ప్రజల మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయం. ప్రసాద్ గారు, మీరు అన్న ప్రశ్న సమంజసమే, కానీ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. అవసరాలు, అవకాశాలు. ప్రజల అవసరాలు, ప్రభుత్వ అవకాశాలు. మన నాగార్జున సాగర్ లో కూడా ఈ క్వార్టర్స్ సొంతం కావటానికి ప్రభుత్వ అవసరం వచ్చింది. జానారెడ్డి గారు బలమైన నాయకుడు నిలబడ్డప్పుడు చంద్రశేఖర్ గారు అనివార్యంగా ఈ నియోజకవర్గంలో గెలవాలనుకున్నప్పుడు తను సొంతంగా వచ్చి హాల్యా సభలో హామీ ఇచ్చాడు, నేను ఇళ్లను సొంతం చేస్తాను. అంటే అది ప్రభుత్వ అవసరం. ప్రజల ఉద్యమం కంటే కూడా ప్రభుత్వ అవసరం ముందుకు వచ్చి, ప్రజల ఉద్యమం కూడా ఒక భాగమే, అది కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఈసారి నేను ఖచ్చితంగా ఇక్కడ గెలవకపోతే
ప్రభుత్వానికి అది ప్రెస్టేజ్గా ఏర్పడ్డది కాబట్టి అప్పుడు ఈ ఇష్యూ ముందుకు వచ్చింది. ఆయన ఒక మాట అన్నాడు, నెల్లికల్ని కూడా అదే విధంగా ఒక 8 ప్రాజెక్టులు వరుస పెట్టి చేశాడు. మొన్న జేవీ రెడ్డి గారు కూడా అదే అన్నారు, గత ప్రభుత్వం ప్రకటించింది వదిలిపెట్టింది, ఇప్పుడు అది మేం చేయాల్సి వస్తా ఉంది. ఫస్ట్ నెల్లికల్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో పూర్తిగా పంటలకు నీళ్లు ఇవ్వాలని అన్నారు. అంటే ఇందులో కూడా ఇప్పుడు ప్రజలంతా కూడా మీరు గమనించారో లేదో, ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు మన దేవరకొండ ఉంది రోడ్డు పక్కనే, అట్లనే కరవకుర్తి లాంటి పట్టణం ఉంది, మిగతా చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టించారు, డబుల్ బెడ్రూమ్. కానీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు లబ్ధిదారులంతా ఏం చేశారు, మీరు ఇస్తారా మమ్మల్ని దూరం అంటారా అనే పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దానికి ముందుకొచ్చి ఇవ్వటానికి సంసిద్ధమైంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చి మీరు పరిశీలన చేయండి, ఎవరు దానికి అరువులో కారో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి. అంటే ప్రజా పోరాటం, ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం ప్రభుత్వమే ఇస్తుంది అనటానికి ఇదొక తార్కాణం నేను చెప్పేది. కాబట్టి ఒకటి, ప్రభుత్వ అధికారులు రాజకీయ నిర్ణయాలను అమలు చేసేవాళ్ళు. అంటే రాజకీయం అంటే ప్రభుత్వమే కదా, ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తుందో దానికి అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ చేసేది అధికారులు మాత్రమే. అంటే అక్కడ ప్రజల నుంచి ఒత్తిడి వస్తుందా, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి ఆలోచన ఉంది, మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలనా లేదా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ప్రభుత్వ అవసరాలను బట్టి కూడా ప్రభుత్వం స్పందిస్తుంటుంది. కాబట్టి మనం స్పందించాల్సింది ఇప్పుడు మన ప్రజాప్రతినిధిని మనం ఖచ్చితంగా ఇది నెరవేర్చాలి, మున్సిపాలిటీ బాగుపడాలి, మా యొక్క స్వార్థమే కాదు మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలి. సరే, నాకు ఇంకొక సందేహం మున్సిపాలిటీ గురించి అభివృద్ధి చెందాలి. ఓకే, జనరల్గా మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను బాగా అబ్జర్వ్ చేసింది, మనం వేరే ఊర్లు తిరిగినప్పుడు, కొన్ని పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడికి సంబంధించిన మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఆ పర్యాటక స్థలంలోకి వచ్చినటువంటి పర్యాటకుల వద్ద వాళ్ళు కొంత పర్సంటేజ్ ఆఫ్ డబ్బులు, కొంత అమౌంట్ ఆఫ్ డబ్బు, 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా వసూలు చేయడం జరుగుతుంది. అటువంటిది మనం నాగార్జునసాగర్ మున్సిపాలిటీ 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్లో భాగస్వామ్యం తీసుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపాలిటీ ట్యాక్స్ కలుపుతారు వాళ్ళ మీద. తర్వాత ఇప్పుడు మనకి విజయ విహారు, లాంచ్ సెక్షన్ ఇటువంటి దగ్గర కలుపుతారు. తర్వాత డ్యామ్కి దగ్గరగా వెళ్ళి చూసేటటువంటి చోట ఒక చిన్న టోల్ గేట్ లాంటిది పెట్టి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, మనం ఎత్తిపోతలకు వెళ్తుంటే ఎత్తిపోతల దగ్గర ఒక టోల్ గేట్ ఉంటుంది, ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు వసూలు చేసుకుంటారు. దట్ ఈస్ దేర్ రైట్, అది వాళ్ళ హక్కు, వసూలు చేయడం అనేది వాళ్ళ హక్కు. అలాగే మనం ఇక్కడ మున్సిపాలిటీ అయిన 5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి టోల్ గేట్ని పెట్టి ఆ టోల్ వసూలు చేయటం కానీ, లేకపోతే ఆ పర్యాటక దానికి సంబంధించినటువంటి మనం ఎక్కడా కూడా వసూలు చేయకుండా అట్లాగే చూస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అనుకోవటంలో ఎంతవరకు సమంజసం ఉందంటారు? ఇప్పుడు కొన్ని ప్రణాళికలు అభివృద్ధి దిశలో ఇది ప్రజల ప్రభుత్వం, మున్సిపాలిటీ పురపాలక సంఘం ప్రజల చేత నిర్వహించబడేటువంటి స్థానిక పరిపాలన కలిగినటువంటి, అందుకని కొన్ని అధికారాలు గ్రామ పంచాయతీల కంటే మున్సిపాలిటీలకు ఉంటాయి. అందుకే బుద్ధవనం సొంతంగా అదొక సంస్థ, దానికి టికెట్ పెట్టారు. ఇప్పుడు దానికి ఆదాయం కావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అంతమందిని మెయింటైన్ చేయాలి, చాలా ఖర్చు ఉంటుంది, ఎంతో కొంత అయితే దీని నుంచి ఓనర్ తీసుకురావాలనుకున్నారు, టికెట్ పెట్టారు. మన వాళ్ళు కూడా అంత దూరం వద్దు ప్రసాద్ గారు, అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు మీరు తిరిగారు, నేను తిరిగాను. తుంగభద్రకి వెళ్తే అక్కడ ఖచ్చితంగా టోల్ లాగా తుంగభద్రను చూడాలంటే డబ్బు కట్టాలి. మరి పర్యాటకులే చెల్లించారు. మనం అందరం చెల్లించి ఆ గార్డెన్ లోకి వెళ్ళగలిగాం, లేకపోతే ఆ డ్యామ్ మీద దగ్గరికి వెళ్ళగలిగాం. అది చెల్లించకపోతే అక్కడ నో ఎంట్రీ. మన దగ్గర ఎందుకు లేదు అలాగా? అంటే మన ఆలోచన విధానం, అంతే తేడా. ఒక ప్రాజెక్టు ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టు తుంగభద్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అది అక్కడ కడుతున్నది. మనం ఇంతకాలం అయినా కూడా దీని దగ్గర అటువంటి కార్యక్రమం మొదలు పెట్టలేదు. ప్రజల మీద భారం అని కాదు, ఎంతో అనివార్యం అండి, అది ఎంతో కొంత ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలి. అందుకని దీనికి ఆ వనరు ఉంది, ఆ వనరు ఉండబట్టే ఆ ప్రణాళిక రచించాలి. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీకి
అనేక వనరులు ఉన్నాయి సార్. అవును, అవి వాడట్లేదు. వాటిని సక్రమంగా ప్రణాళికాబద్ధంగా దాన్ని ఉపయోగించటం లేదన్నది మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇది ఇప్పుడు రైతు మార్కెట్ వచ్చింది సార్, సగం కట్టి ఆపేశారు. అది ఫుల్ఫిల్ చేసి దాంట్లో ఇప్పుడు ఎక్కడైనా సరే సంతలు జరుగుతూ ఉంటే వసూలు చేస్తుంటారు. కాదు, కూరగాయల మీద ఆకుకూరల దగ్గర పోయి ఆ టికెట్లు ఇచ్చి పైసలు వసూలు, అది మున్సిపాలిటీకి వెళ్తుంటారు. ఆ రెవెన్యూ అంతా మన దగ్గర ఎందుకు చేయట్లేదంటే మన విధానం ఆ విధంగా ఉంది, మనకు అవసరం లేదు అనే పద్ధతిలో. అంటే ప్రజల మీద భారం మోపమని కాదు కానీ అభివృద్ధిలో భాగంగా అనివార్యంగా ఇప్పుడు సంతలో ఉందండి, సంత దగ్గర ఆగుదాం, ఒక్క నిమిషం సంత దగ్గర ఆగుదాం. సంత జరుగుతుంది, ఎవరికి తెల్ల వాళ్ళు వస్తారు, వచ్చి వ్యాపారం చేసుకుంటారు, పోతారు. వ్యాపారం చేసి వెళ్ళిపోయిన తర్వాత సంత దగ్గర ఎంత అసహ్యకరమైన పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు కదా. మరి ఎవరు శుభ్రం చేయాలి? మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా శుభ్రం చేస్తారు? వాళ్ళకి ఆదాయ వనరులు లేకుండా సిబ్బంది ఉండాలి. ఆదాయ వనరు ఉంటే కదా సిబ్బంది ఉండేది, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇవి చాలా తక్కువ ఆలోచనలో కూడా మనకి ఆన్సర్ దొరుకుతుంది, అదేం కాదు. కాకపోతే ఒకసారి మనం ప్రయోగిస్తే దాన్ని వాళ్ళ ప్రజలు ఒప్పుకుంటారు. సిటీలో మనం కార్ ఆపితే ట్యాక్స్ పార్కింగ్ ఛార్జ్ చేస్తాడు. అది ఎవరైనా కూడా మనం ప్రశ్నించటం లేదు, ఇది ఎట్లా చేస్తారు మీరు, మరి మన దగ్గర ఎందుకు అట్లా తేరగా అంటే ఫ్రీగా వదిలేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. అంటే సాధారణ ఇంగిత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఇది మున్సిపాలిటీ బ్రతికి బట్ట కట్టాలి అనే అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కూడా జనరల్ గా ఇవన్నీ చేయలేదు. సరే, మనకి సమయాభావం ఎక్కువైపోతుంది. మనకు ఒకటే అనిపించేది, ఇక్కడున్న పార్కులు, ఇక్కడున్న వనరులు, ఇక్కడున్న కార్యాలయాలు, ఇక్కడున్న సంపత్తి ఎక్కడ కూడా లేదు. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే నందికొండ మున్సిపాలిటీ దీన్ని అద్భుతమైనటువంటి దీనిగా మున్సిపాలిటీగా రాష్ట్రంలోనే ప్రథమంగా వచ్చే విధంగా కూడా చేయడానికి అనేకమైనటువంటి అనువైనటువంటివి వనరులు ఇక్కడ కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని ప్రజలుగా మనం కోరుకుంటున్నాం. మనం దానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధికి. కానీ మనకు సొంత ఇండ్లు చేయాలి కదా, ముందు దాన్ని నెరవేర్చాలి కదా. ఇక్కడున్న ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చే ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి కదా. సో ఇప్పుడు ఏదైతే సగంలో వదిలిపెట్టారో వాటిని పూర్తి చేస్తారా, వదిలేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ రావాలి. సో అంటే గత ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ఈ ప్రభుత్వంలో నిధులు ఉంటాయా, ఉండవా, అది పూర్తి చేస్తారు అనేది ఈ 5 ఏళ్ల కాలం గడిచిపోతుందా, ఇంకో 4 ఏళ్లే కదా ఉంది. సో అందుకని రేపు రానున్న ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో మన ముందుకు వస్తుంది, మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాము ఈ పద్ధతుల్లో అనేటప్పుడు ప్రజలుగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా జరిగిన అభివృద్ధి ఏమిటి, మీరు చేయబోయేది ఏమిటి, ముందుగా మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి అనే దాన్ని మనం ప్రశ్నించినప్పుడు పాలకులు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఇంకొకటే మొన్న నేను చిన్న హంబుల్ రిక్వెస్ట్ చేశాను ఆయన్ని, ఎమ్మెల్యే గారిని. ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడుగా ఉన్నాడు, అందరినీ కలుస్తున్నాడు. అయ్యా, ఒక చిన్న కోరిక, హుస్సేన్ సాగర్ దగ్గర జాతీయ పతాకం పెట్టినట్టు మన నందికొండలో కూడా ఒక 100 మీటర్ల హైమాస్ట్, ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర చూడండి, విగ్రహం దగ్గర హైమాస్ట్ లైట్లు వెలగకుండా ఆరిపోయి ఏలాడబడి కింద అవి అంటే మన నాగార్జున సాగర్ లో ఇటువంటి పరిస్థితి ఉంది. అది పెట్టినట్లయితే మొత్తం నదీ ప్రాంతంలో విహారానికి వచ్చేవాళ్ళు గాని, చుట్టుపక్కల ప్రాంతానికి గాని అదొక జాతీయ భావాన్ని కాదు, ఒక భావోద్వేగాన్ని. ప్రసాద్ గారు వేరే విధంగా కాదు, మనం ఒక డ్రెస్ వేసుకుంటే ఒక ఉద్వేగం ఉంటుంది, ఒక మిలిటరీ డ్రెస్ వేస్తే ఒక ఉద్వేగం ఉంటుంది. ఒక జాతీయ పతాకాన్ని చూసినప్పుడు ఈ పర్యాటకులంతా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరనే ఒక 100 అడుగుల హైమాస్ట్ పెడితే ఇప్పుడు ఎంతమంది హుస్సేన్ సాగర్ ని తిలకిస్తున్నారు, దాన్ని చూసి ఎంతమంది ఆనందం పొందుతున్నారు. అదొకటి. ఈ డ్యామ్ గేట్ల మెయిన్ గేట్ దగ్గర కృష్ణవేణి తల్లి పెట్టమని ఆ 2 కోరికలు కోరటం జరిగింది. నేను తప్పకుండా గుర్తు పెట్టుకుంటానన్నారు. మనం అందరం కాంక్షించేది నందికొండ మున్సిపాలిటీని అభివృద్ధి కావాలని, నందికొండ అభివృద్ధి చెందాలని, ఇక్కడున్న ప్రజలందరికీ న్యాయం కావాలని. ఒకరికి న్యాయం జరిగితే ఇంకొకళ్ళ అన్యాయం జరిగినట్టే. కాబట్టి 2 కళ్ళు మనవే.
ఒక కన్ను ఇవాళ నేను బలంగా ఉన్నా బలవంతుడిగా ఉన్నా పక్కనున్నాడు ఎట్లున్నా పర్వాలేదు అనుకోవటం కాదు. మనం అందరం కోరుకునేది ఏంటంటే ఈ ప్రతినిధుల్ని మన చేత ఎన్నికైనటువంటి వాళ్ళను ఇది సమదృష్టితో చూడమని కోరుకుంటున్నాం. నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. సొంత కళ సగం కళ మిగిలిన కళను నెరవేర్చమని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇటువంటి చర్చను లేవదీసినందుకు అభినందనలు. ఇది నందికొండ వార్తా స్రవంతి ప్రత్యేకత. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చి మీ కడుపులోని భావోద్వేగం మొత్తం బయటికి తీసి మా ముందు పరిచినందుకు మీకు సదా కృతజ్ఞులమై ఉంటామని చెప్పని, అప్పుడప్పుడు ఇలా మాకు కూడా సమయం ఇస్తారని చెప్పని పెద్ద చిన్న వదిలేయండి. మనం ఏంటంటే మనం ఒక చర్చ పెట్టినప్పుడు సామాజిక దృక్పథంతో పెట్టినప్పుడు సామాన్యులకు ఎలా ఉంటుందంటే దాన్ని మన చర్చ విన్న తర్వాత వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. వాళ్ళకి సమాధానం దొరకని ప్రశ్నలకు కొంత సమాధానం మనం ఇచ్చినట్లుగా అవుతుందని చెప్పని ఈ ఫీడ్బ్యాక్ మన ప్రజలే ఇచ్చారు నాకు. మీరు చూస్తే మాకు కొంత అర్థమవుతుంది సార్, పరిస్థితి అర్థమవుతుందని చెప్పని. కాబట్టి అది మన కనీస బాధ్యతగా మనం భావించాము, అది చేస్తున్నాము. మీరు మరొకసారి మళ్ళీ మా స్టూడియోకి వచ్చి ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎక్కడైతే సమాజం విమర్శలు సహజమే, కానీ మన విమర్శలు మన యొక్క ఆలోచనలు ప్రజలకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళా త్వరలోనే మళ్ళీ ఒకసారి కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం, చర్చిద్దాం, సామాన్యుని సనుగుడి మీద చర్చిద్దాం. అలాగే, తప్పకుండా. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికల ముందు మంచి చర్చలు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలండి. రైట్, థ్యాంక్ యూ. రైట్. దక్షిణాదిలో తొలిసారిగా బుద్ధవనంలో పఠనోత్సవం. పాల్గొన్న 115 మంది అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు. సికింద్రాబాద్కు చెందిన మహాబోధి బుద్ధ విహార మరియు అంతర్జాతీయ త్రిపిటక సంగాయన మండలి, లైఫ్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఫౌండేషన్ ఇంటర్నేషనల్, తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో శుక్రవారం దక్షిణ భారతదేశ తొలి అంతర్జాతీయ త్రిపిటక పఠనోత్సవం ప్రారంభమైనదని మహాబోధి బుద్ధ విహార సీనియర్ బౌద్ధాచార్యుడు ఆనందబంతే తెలిపారు. బుద్ధవనం ప్రవేశద్వారం వద్దకు చేరుకున్న వివిధ దేశాల బౌద్ధ భిక్షువులను తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ సాంప్రదాయ ఒగ్గు కళాకారుల నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో, బుద్ధుని బొమ్మలతో అలంకరించిన పల్లకీలో అశోక ధర్మచక్రం నుంచి సాగిన ధర్మయాత్రలో మన దేశం నుండి 27 మంది, దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్ల నుండి 88 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొని స్తూపవనంలో నిర్మించిన బౌద్ధ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాస్తూపం లోపల ఆనందబంతే ఆధ్వర్యంలో త్రిపిటక పఠనోత్సవ ప్రారంభ సమావేశంలో బుద్ధవనం రూపశిల్పి చెన్నూరు ఆంజనేయరెడ్డి బౌద్ధ భిక్షువులకు ఆహ్వానం పలికి బుద్ధవన నిర్మాణ నేపథ్యాన్ని, విశిష్టతలను తెలియజేశారు. साधु साधु आयु वना सुखा फलाब्धि वाना भवतु सब मंगला रखंतु सब देवता सब बुद्धानुभावेन साधु के वनुदे भवतु सब मंगला रखंतु सब देवता सब धर्मानुभावेन साधु के वनुदे भवतु सब रखंतु सब देवता सब धर्मानुभावेन साधु के वनुदे. Tourism department has helped us so much to organize this program here in Buddhavanam. They helped us with grants. They cooperated with their experts and others. So we are very, very grateful to the government of Telangana. I request Smita Sabarwalji, please come and light the candles here. Cell phone there. Should be invited to like. बहुत ही difficult to get up. बट जी आपको बुलाना बनता है उपासिका माँ, मगर इतने ही में
बच्चा तोड़ दिया क्या वहाँ से? It's in Pali, but it's also in Roman manuscript. So the translation is also there. These are the two programs for that we're doing here and also in Hyderabad. And I'll come and sit with you and Yes, just a moment. Now, on behalf of Mahabodhi Society and International Tripitaka Chanting Council, I request Venerable Buddhapala Bhanteji, the Director of Mahabodhi Society, Hyderabad. Now I invite Most Venerable Kasapa Mahathira, the President and Abbot of Mahabodhi Society, to please come and present this memento, blessing of Buddha, to Madam Smita Agarwalji and bless her. In the Pali tradition, each one represents the different monasteries. Please, Maybe we should have an introduction. please accept. Sadhu, sadhu, sadhu. This is a small memory of Tripitaka. Madam. Everybody, please come. I think. Yes. Now I Appamattakanko panetam bhikkhave Voramataka అవి తరతరాలుగా బుద్ధుని తరువాత తరాలకి అలా జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ వెళ్ళవేసి ఆ తర్వాత రాసి ఇతర ప్రాంతాలకు ఇతర కాలాలకు అందుబాటులోకి వచ్చాయన్నమాట. అవి త్రిపిటకాలు అంటారు. అయితే బుద్ధుని యొక్క వచనం ప్రపంచ మానవాళికి ఇంకా జీవరాశులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఆ త్రిపిటక సారాన్ని పఠించి ఈ తరానికి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఉద్దేశించిందే ఈ అంతర్జాతీయ త్రిపిటక పఠనోత్సవం. ఇది
ఈ 9వ తారీఖున అంటే ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది కదా, మళ్ళీ 19వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక్కడ అయిన తర్వాత 9వ తేదీన సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహారంలో జరగబోతోంది. దానికి కూడా అందరూ హాజరు కావచ్చు. అయితే ఈ మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే, నాగార్జున సాగర్ అనేది ఆచార్య నాగార్జున పేరు మీద వెలసినటువంటి ఒక సువిశాలమైన జలాశయం మనందరికీ తెలుసు. ఈ ఆచార్య నాగార్జునుడు నాగార్జున కొండలో నివసించాడు. ఆయన మాధ్యమిక తాత్వికత అలాగే శూన్యవాదం ఈ రెండింటినీ ప్రవశించినటువంటి గొప్ప మాధ్యమిక ఆచార్యుడిగా పేరుగాంచాడు. ఇక్కడ మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా. అయితే ఆ నాగార్జునుడు నివసించినటువంటి నాగార్జున కొండ అక్కడ 1954 నుంచి 60 వరకు జరిగినటువంటి త్రవ్వకాల్లో వెలుగు చూసిన 30 బౌద్ధ ఆరామాలు, అక్కడ వెలువడినటువంటి శాసనాలు, శిల్పాలు, అలాగే ఇంకా బుద్ధుని యొక్క ప్రతిమలు, విహారాలు, శిలామండపాలు వీటన్నిటినీ కలిపితే మనం బౌద్ధ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు అంటాం కదా. గొప్పగా ఒకరోజు శ్రీపర్వత విజయపురి అని పిలువబడిన నాగార్జున కొండ ప్రాంతం ఇక్ష్వాకులకు రాజధానిగా వెలిసిల్లిన సంగతి మనకు తెలుసు. అదిగో అలా నాటి గొప్పదైనటువంటి బౌద్ధ సంస్కృతిని ఈ తరానికి అందించటానికి, నవతరానికి తెలియజేయటానికి ప్రభుత్వం ఇక్కడ బుద్ధవనం అని ఒక 274 ఎకరాల్లో నిర్మించినటువంటి దాన్ని బుద్ధిస్ట్ హెరిటేజ్ క్యాంపస్ అంటున్నారు. అదిగో ఇక్కడ మహాస్తూపం ఉంది. ఈ మహాస్తూపంలో ఈనాడు ఈ అంతర్జాతీయ త్రిపీఠక పఠనోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహార, ఇంకా ఇంటర్నేషనల్ త్రిపీఠక చాంటింగ్ కౌన్సిల్ అని ఈ 2 సంస్థల సంయుక్తంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి దీనికి తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ పూర్తి సహాయ సహకారాలు అందించింది. దానికి బుద్ధవనం వేదిక కావటం తెలుగువారిగా, తెలంగాణ ప్రాంతవాసులుగా మనమంతా గర్వించదగ్గ. ఈ పట్టణానికి ఎన్ని దేశాల నుంచి ఎంతమంది వచ్చారు? ఈ పట్టణానికి 108 మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు. వాళ్ళల్లో 37 మంది భారతదేశానికి సంబంధించి, ఇంకా మిగిలినటువంటి 88 మంది విదేశాల నుంచి. విదేశాలు అంటే దక్షిణాసియా దేశాలు. దక్షిణాసియా దేశాల్లో ఏమేమి ఉన్నాయంటే శ్రీలంక, మియన్మార్, ఇండోనేషియా, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్. ఇదిగో ఈ దేశాల నుంచి సీనియర్లైన బౌద్ధ భిక్షువులు కూడా ఇక్కడ హాజరయ్యారు. ఒకప్పుడు అంటే క్రీస్తు శకం 2-3 శతాబ్దాల్లో ఇక్కడ శ్రీపర్వత విజయపురిగా పేరుగాంచిన ఈ పరిసరాల్లో బౌద్ధం బాగా వికసించింది. బౌద్ధంతో పాటు వైదిక బ్రాహ్మణ మతం కూడా వికసించింది. ఇవి 2 సామరస్యపూర్వకంగా ఒకే ప్రదేశంలో నెలకొన్నాయి, ఉజ్వలంగా వెలుగొందాయి. అదుగో అప్పుడు ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఉండి ఆయన రత్నావళి, సుహరులేఖ, మూల మాధ్యమిక కారిక, ప్రజ్ఞాపారమిత హృదయ శాస్త్ర, చతుస్తవ ఇలా అనేక తాత్విక రచనలు మనకు అందించినటువంటి ప్రదేశం కూడా ఇదే. ఇదిగో ఇంతటి నేపథ్యం ఉండి ప్రతిరోజు హైదరాబాద్ నుంచో గుంటూరు ప్రాంతం నుంచో వచ్చి వాళ్ళంతా కేవలం నాగార్జున సాగర్ జలాశయం, ఆ తర్వాత నాగార్జున కొండ ఐలాండ్ మ్యూజియాన్ని, కట్టడాలని చూసి వెళుతున్నారే తప్ప అసలు అప్పుడు ఏం జరిగింది, అసలు ఇలా అక్కడ ఎన్ని బౌద్ధ విహారాలు ఉన్నాయి, బౌద్ధ కట్టడాలు ఏమిటి, శిల్పాలు ఏమిటి, శాసనాలు ఏమిటి, అసలు బౌద్ధ తాత్వికత ఇక్కడ ఎందుకు కేంద్రీకృతమై ఉండి నాగార్జున కొండ ప్రపంచ పరివ్యాప్తంగా గుర్తింపు పొందింది అన్న విషయాలన్నింటినీ ఈ తరానికి తెలియజేయడానికి ప్రభుత్వం 274 ఎకరాల్లో ఈ ఒక బుద్ధిస్ట్ కేంద్రాన్ని నిర్మించింది. దాంట్లో ప్రధాన ఆకర్షణ మహాస్తూపం. ఇది 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల విశాలంగా ఉంటుంది. దాని చుట్టూ మీకు కింద మనం అవుట్ సైడు ఇంకా పైకి ఎక్కిన తర్వాత వేదిక మీద చుట్టూ పరిక్రమణం చేస్తుంటే దాన్ని డోమ్ అంటాం. దీని మీద కూడా 1270 శిలాఫలకాలని మళ్ళీ 1200 సంవత్సరాల తర్వాత అమరావతి స్కూల్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్ట్ అంటాం కదా, దాన్ని మళ్ళీ దాని మీద తర్ఫీదిచ్చి అత్యంత ప్రతిభావంతులైనటువంటి శిల్పుల చేత చెక్కించి మళ్ళీ పునర్జీవం కల్పించినట్టుగా అయింది. దీంతో ఏమైంది, ఒకటి
గతకాలపు వైభవ ప్రభావాలను సంతరించుకున్న బౌద్ధ సంస్కృతిని ఈ తరానికి తెలియజేయటం మొదటి ఉద్దేశమైతే, మళ్ళీ అలనాటి వాస్తు విశేషాలు, అలాగే అమరావతి శిల్ప ఔన్నత్యం, వీటన్నిటినీ మానవీయ విలువలు అంటే బౌద్ధ సందేశంలో, బుద్ధుని సందేశంలో ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ తరానికి తెలియజేస్తే కొంచెం సమాజం చక్కటి కట్టుబాట్లతో ముందుకి అభివృద్ధిని సాధిస్తుంది అన్న ఉద్దేశంతో నిర్మించినటువంటి ఈ ప్రదేశంలో ఒకటి బుద్ధ చరితవనం, అంటే బుద్ధునికి సంబంధించిన 5 ప్రధాన ఇతివృత్తాలు అక్కడ నిలువెత్తు కంసు విగ్రహాలతో తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత బుద్ధుని గత జన్మలు అంటాం మనం, వాటిని ఏమంటామంటే జాతక కథలు అంటాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక బౌద్ధ స్థావరాల వద్ద చెక్కి ఉన్న శిలాఫలకాల్లో 40 జాతక కథలు ఉన్నాయి. ఆ 40 జాతక కథల్ని జాతక వనం అన్నటువంటి ఆ జాతక వనంలో శిల్పాల్లో చెక్కించి ప్రతిష్ఠించడం జరిగింది. వాటన్నింటిని చూడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ శ్రీలంక ప్రభుత్వం, మనకు శ్రీలంకకు 2000 సంవత్సరాలకు పైగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. దాంట్లో ఆ రోజు సింహళాన్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి బౌద్ధ భిక్షువులకి సౌకర్యాలు లేవని స్థానికంగా ఉన్నటువంటి ఒక ఉపాసిక, బోధిసిరి అంటారు ఆవిడ సింగళ విహారం అని కట్టించింది వాళ్ళ కోసం, శ్రీలంక వాళ్ళ కోసం. అదిగో వాళ్ళు మళ్ళీ రుణం తీర్చుకోవడానికి ఇటీవల మనకు ఎదురుగా ఉన్నటువంటి ధ్యానవనం అనే ప్రదేశంలో 27 అడుగుల ఎత్తున్నటువంటి శ్రీలంకలోని ఔకన అనే ప్రదేశంలో ఉన్న బుద్ధుని ప్రతిమ యొక్క నకలును ఇక్కడ మనకు అందించారు. చాలా శ్రీలంక బౌద్ధ శిల్ప ప్రతిమా లక్షణంతో అలరారుతున్నటువంటి ఆ బుద్ధుని బొమ్మ, ఇంకా ఒక ధమ్మ గంట అంటారు. ఈ రెండింటిని శ్రీలంక ప్రభుత్వం మనకి ఇవ్వటం ద్వారా మనకున్న గతకాలపు సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకున్న అవకాశం చెక్కింది. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా స్తూపాల నిర్మాణం జరుగుతుంది. స్తూపం అంటే ఏమిటో కాదు, బుద్ధుని యొక్క రూపాన్నే ఆ రకంగా అని అనుకుందాం మనం. అంటే బుద్ధ వచనం అంతా కూడా ఆ ధమ్మం అంటమే, ధమ్మానికి చిహ్న రూపంగా స్తూపాన్ని నిర్మించారు. ఆ స్తూపం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే వాటన్నిటినీ ఒకచోట పెడితే ఇక్కడికి వచ్చే సందర్శకులకు కేవలం భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియా దేశాల్లో ఈ స్తూప కట్టడ నిర్మాణ కౌశలం ఎలా వెలసిల్లిందో కూడా తెలియజేసే ఒక చక్కటి అవకాశం. ఇంకా రానున్న రోజుల్లో ఇక 2500 సంవత్సరాల ఈ బౌద్ధ సంస్కృతి ప్రస్థానాన్ని ఒకే చోట బుద్ధిస్ట్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం అని ఒకటి రాబోతోంది. ఇంకొంచెం సమయం తీసుకుంటుంది. అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుద్ధవనంలోనే నెలకొనబోతుంది. అది వస్తే అలాంటిది భారతదేశంలో మరెక్కడా లేదు. అప్పుడు బుద్ధవనం దేశంలోనూ అటు విదేశాల్లోనూ ఏకైక బౌద్ధ సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందుతుంది అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మీ నందికొండ వార్తా స్రవంతి బుద్ధవనంలో ఉన్నాము. అయితే ఇక్కడ మనతోటి ఉన్నారు. సార్, మీరు పరిచయం చేసుకోండి. నా పేరు డాక్టర్ కె రవిచంద్ర. నేను నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి వచ్చాను. నేను ICSSR పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్లో భాగంగా నేను టూరిస్ట్ యొక్క పర్సెప్షన్స్ పైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో 2 జిల్లాలను తీసుకోవడం జరిగింది. దాంట్లో నల్గొండ ఒకటి అండ్ వరంగల్ ఒకటి. నల్గొండలో అతి ప్రాముఖ్యమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ డెస్టినేషన్ అయినటువంటి బుద్ధవనానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ప్రోగ్రాం ఉందని తెలిసి ఈరోజు ఇక్కడికి టూరిస్టులు అత్యధికంగా వస్తున్నారని తెలిసి వాళ్ళ యొక్క పర్సెప్షన్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు మన వీక్షకులు మీ సమతా ప్రసాద్ వేరే వాళ్ళని ఇంటర్వ్యూ చేయటము, కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరగబోతూ ఉంది. సార్ అడిగారు, నన్ను ఇంటర్వ్యూ చేస్తానని చెప్పని అడిగారు. దానికి నేను సంతోషంగా యాక్సెప్ట్ చేయటం జరిగింది. సార్ నన్ను ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, టూరిస్టుల యొక్క అభివృద్ధి, టూరిజం అభివృద్ధి మీద, వారి యొక్క కాన్సెప్షన్ మీద వారికి ఉపయోగపడే విధంగా చెప్పని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మీ సమతా ప్రసాద్ సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. అయితే వారికి వదిలేద్దాం, వారు ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పుడు నన్ను. సార్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ బుద్ధవనానికి అసలు ఇంత ప్రాముఖ్యత ఏ విధంగా వచ్చింది?
అయితే దీనికి మనం కొంచెం వెనకటికి వెళ్ళినట్లయితే ఇక్కడ నాగార్జునుడు తర్వాత బుద్ధుని యొక్క ప్రభావము ఈ యొక్క ప్రదేశంలో పరిడవిల్లినందువలన చాలా సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని శతాబ్దాల తర్వాత ఆ యొక్క పూర్వపు ఉన్నత స్థితిని తిరిగి ఇప్పటి జనరేషన్స్కి అందించాలనేటటువంటి ఆలోచన మన యొక్క ప్రభుత్వాలకి కలగటం అది మన అదృష్టం కింద భావించవచ్చు. తద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ తిరిగి మనం దీనికి ప్రతీకగా బుద్ధుని యొక్క ప్రతీకని ఇక్కడ విరాజిల్లే విధంగా దీన్ని ఒక సుందరమైనటువంటి బుద్ధవనాన్ని నిర్మించడం జరిగింది. ఆ యొక్క బుద్ధవనం ద్వారా నిర్మించడం ద్వారా తిరిగి ఇప్పుడిప్పుడే వారి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క బుద్ధవనాన్ని నిర్మించిందో అది మొదలయ్యిందండి. ఇప్పుడు అంటే పూర్తి స్థాయిలో కాలేదు. నా ఉద్దేశంలో అయితే కనీసం ఒక 5% వరకే వస్తుంది. ఇక్కడ మనకి ప్రపంచంలోనే చాలా చోట్ల బుద్ధుని యొక్క ప్రతీకత మనకి పరిడవిల్లే విధంగా చాలా చోట్ల ఉన్నాయి. నేను చూశాను, నేపాల్లో చూశాను, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విహారాలలో చూశాను. కానీ వాటన్నిటినీ తలదన్నే విధంగా ఇక్కడ ఈ యొక్క బుద్ధ విహారం ఏర్పడటం అనేది నాగార్జున సాగర్ వాసిగా నేను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చేసినందువలన నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్. థ్యాంక్ యూ సార్. అట్లానే మరి ఇక్కడ అందాదగా ఇప్పుడు మన లోకల్ వాళ్ళు ఎంతమంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉన్నది? అంటే ఎవ్రీడే వస్తారా, లేదంటే అకేషనల్గా వస్తారా, లేదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రాముఖ్యత పొందినటువంటిది బుద్ధవనము. అలాంటప్పుడు మన ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారా, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారనేది తెలుసుకోవడం నా ఉద్దేశము. సో మీ ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం మీకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది, ఒక టూరిస్ట్గా మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఈ పర్సెప్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లోకల్స్ ఎంతవరకు ఆదరిస్తున్నారు ఈ పర్యాటక ప్రదేశాన్ని అని చెప్పని మీరు నన్ను ప్రశ్నించడం జరిగిందండి. ఈ లోకల్గా అంటే దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే ఈ నాగార్జున సాగర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రదేశము, ఈ యొక్క బుద్ధవనం అనేది నందికొండ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. మొత్తం మీద ఉండే ఒక 20,000 మంది ప్రజానీకం ఉన్నారు. ఈ 20,000 మంది ఒక్కొక్కళ్ళు 4-5 సార్లు దీన్ని సందర్శించడం జరిగింది. అయిపోయింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గోల్కొండ కోటని ఎన్నిసార్లు చూస్తారు అంటే దానికి సమాధానం చాలా విచిత్రంగానే ఉంటుంది. అదేవిధంగా మా నాగార్జున సాగర్లో ప్రజలు కూడా దీన్ని ఎంతవరకు ఆదరించారో అంతవరకు ఆదరించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వస్తారంటే జనరల్గా మా వాళ్ళు ఇక్కడికి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుంది. కాబట్టి ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఈ ప్రదేశాన్ని చూపిస్తే వాళ్ళ సంతోషానికి అవధులే లేకుండా ఉంటాయండి. ఆ విధంగా నేను ఫస్ట్ టైం వచ్చినాను, అసలు నా ఆనందానికి అద్దే లేదు ఈరోజు. అట్లానే మళ్ళీ ఇలా బుద్ధుని యొక్క మాంగ్స్ కూడా వచ్చారు, చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరినీ చూస్తే. అసలు ఇందులో కోసం పీస్ ఆఫ్ మైండ్ అనేది ఆ టైర్డ్నెస్ అంతా ఒకేసారి వెళ్ళిపోవడం జరిగింది, చాలా సంతోషం అనిపించింది. అలాగే మీరు ఆ ప్రశ్నకే ఇంకా అందులో 2-3 ప్రశ్నలు కలిపి వేస్తారు మీరు నాకు. ఇప్పుడు మనకి రాష్ట్రంలోని అంటే మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తర్వాత మనకి బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తర్వాత పై జిల్లా, మరి ఫార్ ఈస్ట్ కాశ్మీరు అటు సైడు, రాజస్థాన్ అటు సైడ్ కాకపోయినా సరే కొంచెం మధ్య భారతం నుంచి మాత్రం బాగానే వస్తున్నారండి ఇక్కడికి. అట్ ది సేమ్ టైం ఎవరైతే బుద్ధవనాన్ని, బుద్ధుని మీద పరిశోధనలు, బుద్ధుని యొక్క తాత్వికత అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా చూడటానికి దేశాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారండి. అయితే ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. దీనికి పూర్తి స్థాయిలో ఇది ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్గా దీన్ని మనం గుర్తించాలి అంటే ఇంకొక 10 సంవత్సరాలైనా సరే మనం వేచి చూడక తప్పదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వసతులు అండ్ ఏదైనా సరే మనం కొత్త కాపురం పెట్టినప్పుడు చాలా కష్టాలు వస్తాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇది కూడా మనకి కొంచెం కష్టాలు ఉన్నాయి, టూరిస్టులకు కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే
వాళ్ళకి ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కానీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత నైట్ స్టే చేయడానికి కానీ, మరీ ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మనకి పంచభక్ష పరమాన్నాలతో ఒక భోజనం పెడితే మనం అన్ని తినలేమండి, ఒక రోజులో అన్ని తినలేము. ఇప్పుడున్న పరిస్థితి కూడా ఇది. ఎన్నో ఆరామాలు, ప్రపంచంలో ఉన్నటువంటి బుద్ధుల యొక్క రెప్లికాలు ఇక్కడ చూపించడం వలన ఇది ఒక రోజులో అయ్యే పని కాదు ఒక టూరిస్ట్ చూడటానికి. కనీసం ఒక 4-5 రోజులు ఉన్నట్లయితే దీని మీద పూర్తిగా వాళ్ళు ఎంజాయ్ చేసి అవగాహన కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగిన విధంగా మన ప్రభుత్వం వారు చర్యలు చేపట్టారు. ఒక యూనివర్సిటీ తెద్దామంటున్నారు ఇక్కడికి, తర్వాత దీనికి కొన్ని కాటేజెస్, హోటల్స్, 7 స్టార్ హోటల్ కట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మరిన్ని ఇదిగా మనకి ఇక్కడ సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం వాళ్ళైతే కృషి చేస్తానే ఉన్నారు. అది ప్రారంభ దశలోనే ఉంది. మీరు ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తే ఎంత అభివృద్ధి చెందిందో మీరు చూడగలుగుతారు. అది టూరిజం నుంచి హోటల్స్ ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ? ఇంతకుముందు నాగార్జున సాగర్ డ్యామ్ చూడటానికి వస్తే ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో ఇప్పుడు ఇది కట్టిన తర్వాత కూడా అంతే ఫెసిలిటీస్ ఉన్నాయండి. వీళ్ళు ఇంకా ఇవి ప్రారంభించలేదు. ప్రారంభించిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ రావడానికి అనుకూలంగా ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దీన్ని సరి అయిన రీతిలోనే గుర్తించడం జరిగింది. దానికి అదేవిధంగా నిధులు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయిందండి. కాకపోతే నేను చెప్పా కదండి, కనీసం ఇది పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్న స్థాయిలో చేయాలంటే మాత్రం కనీసం టైం పడుతుంది. కనీసం 8-10 సంవత్సరాలైనా పడుతుందని నా ఉద్దేశం అండి. మీరు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు ఏంటి దీన్ని అభివృద్ధి చేయడానికి? ఒక టూరిస్ట్గా మీ ఉద్దేశంలో మీరు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ఏంటి? సలహాలు అంటే చాలా ఉంటాయండి సలహాలు. ఎందుకంటే ప్రభుత్వము నిధులు ఇబ్బందే ఏ కార్యక్రమము జరగదు. మనకు ఒక ఆశయం ఉండటం వేరు, ఆ ఆశయం తీర్చుకోవటం వేరు. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నదనటంలో 100% వాస్తవం. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలకి వీటికి మొత్తం మనకి జనరేట్ అయ్యే బడ్జెట్ మొత్తం అటు తరలిపోతున్నందువలన ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళు ధారాళంగా బడ్జెట్ ఇవ్వటానికి అనుకూలంగా వాళ్ళ చేతులు వాళ్ళకి మించిన భారం అవుతా ఉంది. అందుకని స్లోగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్ అంటే మొత్తం అన్ని విధాలా కావాల్సిన అవసరం ఉంది మనకి. ఆ విధంగా అవసరంగా తీర్చడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. తర్వాత విదేశీయ బౌద్ధ మత విశ్వాసుల ద్వారా కూడా మనకి ఇక్కడికి వస్తూ ఉందండి, బడ్జెట్స్ వస్తూ ఉన్నాయి. దాని ద్వారా మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సమత ప్రసాద్ గారు, మీ యొక్క ఒపీనియన్స్ షేర్ చేసినందుకు. ఒక టూరిస్ట్గా, ఒక పర్యాటకమైనటువంటి ఈ ప్రదేశంలో మీరు లోకలు మరియు ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ పీపుల్గా మీ యొక్క ఒపీనియన్స్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా అందరినీ నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. ప్రప్రథమంగా మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిగా నేను మిమ్మల్ని చాలా జీవితకాలం గుర్తుపెట్టుకుంటానని చెప్పని. అంటే నాలెడ్జ్ షేర్ చేయడం అనేది ఈజీ కాదు. మీరు సమూలంగా ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా విపులీకరంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అది నా రీసెర్చ్లో ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నందికొండ వార్తా స్రవంతి కూడా వీరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని కూడా చిన్న విన్నపం చేయదలుచుకున్నది. ఎందుకంటే ఇటువంటి ప్రాంతాన్ని ఎంతో అధిక వ్యయ ప్రయాసలు కోర్చి దీన్ని కనీసం ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అత్యధికంగా ఇంకా ఎక్కువ కష్టపడ్డారు కానీ కాలం ముందు. కానీ కనీసం ఒక 10-12 సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి శ్రమ కోర్చి ఇక్కడ దీన్ని డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఈ డెవలప్మెంట్ని ఇంతటితోటే ఆపకుండా మరింత నిధులు ఈ యొక్క ప్రాజెక్ట్కి కేటాయించి ఇది మన భారతదేశానికే తలమానికంగా అభివృద్ధి చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమవుతుందని, దానికి తగినటువంటి నిధులు మంజూరు చేస్తుందని చెప్పని మీ సమతా ప్రసాద్ ఆశిస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో విజయపురి సౌత్ నుంచి మనతోటి చర్చించడానికి మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు
బసిరెడ్డి గారు మన స్టూడియోకి మన ఆహ్వానం మీద వారిని మనం ఇక్కడికి రప్పించడం జరిగింది. విషయం ఏంటంటే చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి రైట్ బ్యాంక్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ మీద కొన్ని వదంతులు ప్రజల్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ సమయంలో మనం అసలు ఏంటి, దాని మీద ఎటువంటి వాస్తవాలు ఏంటి, లేకపోతే అవి ఒట్టి చక్కర్లేనా వదంతులేనా అన్న విషయం మీద, వాటి మనుగడ మీద జరుగుతున్నటువంటి చర్చ పైన వాస్తవాలు వివరించడానికి మనతోటి మన ఆహ్వానం మేరకు బసిరెడ్డి గారు నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి రావటం జరిగింది. మనం వారికి ఆహ్వానం పలుకుతాం. నమస్కారం అండి. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం సార్. మీరు విన్నారు నేను చెప్పడం ఇప్పుడు ఇంట్రడక్షన్లో. అసలు ఏంటి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ మీద జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత, ఏంటి ఆ కాలేజీని తీసేసి ఏదో మామూలు నార్మల్ కాలేజీగా మారుస్తారనే వదంతులు ప్రజల్లో ఉన్నాయి. వాటి మీద స్థానికులకు ఒక వివరణ ఇస్తారని చెప్పని మిమ్మల్ని పిలిచామండి. చెప్పండి సార్. తప్పకుండా సార్, మీరు విన్నది చాలా కరెక్ట్, అది నిజమే. అయితే ముఖ్యంగా నందికొండ వార్తా స్రవంతికి నా ధన్యవాదాలు. మా తెలుగుదేశం పార్టీకి, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి, మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారికి, మా ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి, మా విద్యాశాఖ మంత్రులు చెప్పాను ఇప్పుడే నారా లోకేష్ బాబు గారిని, తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే గారు, మా పలనాటి జిల్లా పలనాటి పులి మా ఎమ్మెల్యే గారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి నేను నమస్కరిస్తూ ఇది ఈ చర్చని నేను ప్రారంభిస్తూ మాట్లాడుతున్నాను సార్. అయితే మీరు విన్నది అక్షరాల నిజం సార్. ఈ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నాగార్జున సాగర్లో 1982 భవనం వెంకటరామరెడ్డి గారు సమయంలో, అప్పుడు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ బిల్డింగ్ ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ సొసైటీకి బిల్డింగ్ అప్పుడు నాగార్జున సాగర్ బిల్డింగ్ అయితే ఈ బిల్డింగ్ బాగుంటుందని చెప్పి దాంట్లో ఏపీఆర్ఐ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడ డిగ్రీ కాలేజీ పెట్టారు. ఆ డిగ్రీ కాలేజీ పెట్టిన తర్వాత నాగార్జున సాగర్లో ఏపీఆర్ఐ సొసైటీ 1975 ఆ ప్రాంతంలో పెట్టి జేసీ దానికి ఎంత ఉన్నత విలువలు, ఎంత ఉన్నత చదువులు చదివి ఎంతో మంది ప్రపంచంలో ప్రతి చోట కూడా ఉన్నారు. మన ఆంధ్ర, తెలంగాణ ఇటు రాష్ట్రాల్లో అన్ని మన భారతదేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా గొప్ప గొప్ప పదవులు, గ్రూప్ 1 ఆఫీసర్లు, వీళ్ళంతా కూడా సందర్భంగా నాగార్జున సాగర్ యొక్క ప్రభావాన్ని, ఆ కాలేజీ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కొన్ని వందల సార్లు చెప్పుంటారు. అవునండి. అయితే నాగార్జునుడు విద్యాబోధన చేసిన దగ్గర ఈ కాలేజీలు పెట్టడం వలన ఆ నాగార్జునుడు ఆశీస్సులతో వీళ్ళంతా గొప్ప ఉన్నత చదువులు చదివి ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు నుంచి చిత్తూరు వరకు ఎన్ని జిల్లాలు అయితే తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాయో అందరూ కూడా ఆ ఏపీఆర్ఈఐ సొసైటీలో ఉన్న ఏపీఆర్ జేసీలోని 82లో స్టార్ట్ అయిన డిగ్రీ కాలేజీలో చదివి ఉన్నత పదవుల్లో ఉన్నారు. 82 అంటే అదొక 18-20 సంవత్సరాలు, ఇదొక 25, అంటే 25 అంటే దగ్గరగా 20-25, 44 సంవత్సరాలు. దానికి 44 సంవత్సరాలు, అది 75 సంవత్సరాలు. 44 సంవత్సరాల చరిత్ర డిగ్రీ కాలేజీ. అవును సార్. చెప్పండి. జూనియర్ కాలేజీ ఇది ఇంకా ఎక్కువ. అయితే ఆ మహానుభావులు ఎవరు పెట్టారో గాని ఇక్కడ పెట్టాలి అని ఈ నాగార్జునుడు నడయాడిన ప్రదేశంలో పెట్టి అంత ఉన్నత చదువులు సార్, అంత పేద విద్యార్థులు కూడా ఇక్కడ చదివారు. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, డీజీపీ గారు మన మహేందర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. అక్కడ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలు, ఏపీఆర్ఐ సొసైటీ కాలేజీలు లేకపోతే నేను నా ఊర్లో వ్యవసాయం సేద్యం చేసుకునేవాడిని, ఇంకా వేరే గత్యంతరం లేదు. కానీ అక్కడ పెట్టడం వల్ల నేను ఈరోజు డీజీపీ అయ్యాను అని చెప్పి
పూర్వ విద్యార్థుల దీంట్లో చెప్పారు. అది రికార్డెడ్గా నా దగ్గర ఉన్నాయి, పేపర్ కట్టింగ్స్తో సహా. మీరు ఇందులో ఈ విషయంలో నేను ఒకటి చెప్తాను. మా తమ్ముడు నాగార్జున కుమార్, ఈ డీజీపీ మహేందర్ రెడ్డి, పాత రిటైర్డ్ డీజీపీ, ప్రస్తుతం మాట్లాడారు రిటైర్డ్ డీజీపీ నాగార్జున కుమార్, వీరిద్దరు కూడా కలిసి ఏపీ ఆర్జేసీలో చదువుకున్నారు. అప్పుడు చదువులే వేరు. మీరు డీజీపీ అని చెప్తే నేను చెప్పాల్సి వస్తుంది. పలు సందర్భాలలో ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయికి లేని సందర్భాల్లో కూడా మా బ్రదర్ వారితోటి టచ్లోనే ఉన్నారు. బాగానే ఉంది వాళ్ళిద్దరి మధ్య స్నేహం. అటువంటి కాలేజీ ఇది. అవును సార్. మరి అలాంటి కాలేజీని డిగ్రీ కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థి కూడా ఏపీఆర్ జేసీలోనే కాదు, ఏపీఆర్ జేసీలోనే కాకుండా డిగ్రీ కాలేజ్ బీసీలో చదివిన ప్రతి విద్యార్థి కూడా పేదవాడి దగ్గర నుంచి గొప్పవాళ్ళు ఎవరెవరైతే ఉన్నత చదువులు చదివారు, ఉన్నత ఆలోచనలతో వచ్చి ఉన్నత మార్కులతో ఇక్కడ పాస్ అయ్యి చదివి మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి 15-16 బ్యాచీలు అయిపోయాయి. ఈ 16 మంది బ్యాచీలు కూడా ఇప్పటి వరకు జరిగిన బ్యాచీలు అంత ఉన్నత స్థితిలో ఉండడమే కాకుండా ఒక పెద్ద ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది. ప్లస్ ఇప్పుడు ఇటు ఆ 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద పెద్ద ఉన్నత పదవుల్లో ఉన్న విద్యార్థులు ఉన్నారు. కమిషనర్స్ చెప్తున్నా సార్, ఎక్సైజ్ కమిషనర్స్ ఉన్నారు, తర్వాత డిఐజీలు ఉన్నారు, డాక్టర్స్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మన డాక్టర్లు కనబడుతున్నారు, మన స్టూడెంట్స్. ఎక్కడికి వెళ్ళినా పోలీస్ ఆఫీసర్లు కనబడుతున్నారు. అటు ఇటు ఆంధ్రాకి వెళ్ళినా అటు తెలంగాణకి వెళ్ళినా ఎక్కడ కూడా ఈ కాలేజీల్లో చదివిన వాళ్ళు. అయితే దీన్ని పని కట్టుకొని కొంతమంది ఉపాధ్యాయులు, ఆ రోజుల్లో అధ్యాపకులు, లెక్చరర్స్ రాజ్యలక్ష్మి గారు, నెదురుమల్లి రాజ్యలక్ష్మి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, చెల్లప్ప గారు గవర్నమెంట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు వీళ్ళు కావాలని చెప్పి ఆ రోజు ఒక ఎమ్మెల్యే గారితో లెటర్ పెట్టించి ఇచ్చేశారు. చేస్తే దాన్ని వెంటనే మాకు తెలిసిన తర్వాత దాన్ని వెంటనే మళ్ళీ అదే ఎమ్మెల్యే గారితో, మా ఎమ్మెల్యే గారితో, అప్పుడున్న ఎమ్మెల్యే గారితో దాని మీద రిటర్న్ లెటర్ పెట్టించి రాజ్యలక్ష్మి గారితో చెప్పించి ఏం పెట్టారు వీళ్ళ లెటర్? ఈ కాలేజీ తీసేసి డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ చేయాలని, మామూలు సాధారణ కాలేజీ అది ఏదో రెసిడెన్షియల్ ఏదో చేయాలని. కానీ ఈ ఉన్నత విలువలు దాంట్లో రావండి. ఈ రెసిడెన్షియల్ సొసైటీలో ఉన్నటువంటి విలువలు రావు. దీనికి ఈ రెసిడెన్షియల్ సొసైటీ, ఏపీఆర్ఏ సొసైటీ ఒక తండ్రి తల్లి లాంటిది ఈ కాలేజీలకి. ఆ సొసైటీ ఇమ్మీడియట్లీ వీళ్ళకి ఎక్కడికక్కడ కంట్రోల్లో పెడతారు. ఎందుకంటే 3 కిలోమీటర్లు దాటి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ముందు పర్మిషన్ అడగాల. ఇలాంటివన్నీ లేకుండా తప్పించుకోవడం కోసం, వాళ్ళ స్వార్థాల కోసం ఇలాంటివి చేశారు. దాన్ని మేము ఆపారు. ఆ సందర్భంలో ఆపి అప్పుడు కొంత కో ఎడ్యుకేషన్ కూడా లోకల్ వాళ్ళకి సీట్స్ ఏది దాంట్లో కూడా ఉన్నత అదేది మెరిట్ స్టూడెంట్స్ ఉన్న రాసిన వాళ్ళలో మెరిట్ వచ్చిన అవకాశం ఇచ్చేటట్టు మీ ప్రయత్నం వల్ల వచ్చింది, చేసామని. అలా చాలా మంది చదువుకున్నారు. ఇదైంది. ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వంలో వీళ్ళు కావాలని చెప్పి ఏదో మారేడుకాయ చేసి మళ్ళీ దీన్ని పంపించి దీన్ని ఆ లెవెల్కి తీసుకువెళ్ళిపోయారు. అంటే ఏం ఉపయోగం వీళ్ళకి? రెసిడెన్షియల్ తీసేసి నార్మల్ గా డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ఉన్నది ఒక రెసిడెన్షియల్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ సార్. ఇక్కడ వీళ్ళు వెళ్తే జూనియర్ కాలేజీకి వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ డిగ్రీ కాలేజీలోనే పనిచేయాలా. ఓకే, వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు, ఉండవు. తర్వాత వీళ్ళకి వాళ్ళు నిర్ణయించిన కాలపరిమితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెరుగుతుంది. వీళ్ళు ప్రైవేటు ఇవేమని చెప్పుకోవచ్చు. వీళ్ళకి హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి, ఇంకో దగ్గర ఇల్లు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సాగర్లో ఇల్లు అమ్ముకొని పోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ మళ్ళీ ఈ కార్యక్రమం చేశారు. ఏది కాలేజీ తీసేయాలని చెప్పి మార్చి ఏప్రిల్ మేలో పోయేటట్టుంది. మార్చిలోనే ఏప్రిల్లోనూ. మాకు ఇప్పుడు తెలిసింది, మాకు ఇప్పుడు తెలియగా ఇది పోతుందని చెప్పిన వెంటనే మీరు మళ్ళీ మాకు ప్రజలు చెప్పారని చెప్పి మీరు మమ్మల్ని పిలిపించిన వెంటనే మేము వచ్చి దీనికి చెప్తున్నాం. మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి మొన్నే తీసుకెళ్ళి సార్ మీరు అక్కడికి వస్తున్నారని తెలిసింది. ఆ రోజు మేము మాట్లాడడానికి సమయం వేయండి, మేము రిప్రజెంటేషన్ ఇస్తాము, ఆ కాలేజీ పోవడానికి వీల్లేదని చెప్పాము, దాన్ని తప్పనిసరి చేద్దామన్నారు.
మా ఎమ్మెల్యే గారు పట్టుబడితే అది పనే లేదు, దాన్ని తప్పనిసరి ఇచ్చేస్తారు. అయితే నేను ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన తప్పుల విధానాన్ని మనపై తోయడానికి కావాలని కొంతమంది సృష్టించి ఈ కాలేజీని ఏపీఆర్ఐ సొసైటీ నుంచి డిగ్రీ కాలేజీని తీసేసి గవర్నమెంట్ కాలేజీ ఏదో చెయ్యాలని చెప్పి, కాబట్టి తక్షణమే దీన్ని ఆపి. సరే, ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు వాళ్ళైతే ఇది తీసేయాలని చెప్పని ఆల్రెడీ ఏదైతే అధ్యాపక వర్గం ఉందో ఆ వర్గము ఈ యొక్క కాలేజీని నార్మల్ కాలేజీగా చేయాలని చెప్పని, రెసిడెన్షియల్ సొసైటీ నుంచి తప్పించాలని చెప్పని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, దాని తర్వాత మీరేమైనా రాతపూర్వకంగా ఇచ్చారు అధికారులకు కానీ మంత్రులకు? మాకు అసలు తెలియకుండా చాలా సీక్రెట్, ఎందుకంటే పోయినసారి తెలిసి మేము వెంటనే ఎంటపడ్డామని చాలా తెలియకుండా, అసలు ఈ ప్రభుత్వానికే తెలియకుండా, అది కూడా మొన్న ఏదో సెక్రటరీ గారు వచ్చి వెళ్ళినప్పుడు తర్వాత ఏదో స్టూడెంట్స్ ఇది అని ఆ ఊర్లో వాళ్ళంతా అనుకుంటుంటే ఏంటి పరిస్థితి అని చెప్పి ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇంకేముంది సార్ 2 నెలల్లో పోతుందండి అంటే అది పోవడానికి వీల్లేదు. మా ప్రభుత్వ నాయకులు, మా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న ఉన్నత అధికారులు, అది ఎడ్యుకేషన్ సెక్రటరీ, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అయితే ఏమండి, ఏపీఆర్ఏ సొసైటీ సెక్రటరీ అయితే ఏమండి, వీళ్ళు ముందు దీనిపై తగిన చర్య తీసుకుంటూ మా సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి సమాధానం చెప్పి అసలు దేనికి ఇది కదిలించారు, కదిలించిన వాళ్ళకి ఏంటి పనిష్మెంట్ ఇవ్వాలి అన్నది వాళ్ళు చేసిన రోజు మా ప్రభుత్వ గొప్పతనాన్ని గురించి ఈ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తున్న ఏపీఆర్ఐ సొసైటీలో ఇక్కడ చదివిన అధికారులకి మేము వాళ్ళంతా హర్షిస్తారు, వాళ్ళని విన్నవించుకుంటున్నాము. మీరు కూడా మీ వంతు సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళ ద్వారా ఇది ఆపిచ్చి ఈ కాలేజీని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తారని, పోయిన ప్రభుత్వంలో వాళ్ళు చేసి అది నడిపించిన రాజకీయాన్ని ఈ ప్రభుత్వం ఖండించి ఇది మళ్ళీ ఏపీఆర్ఐ సొసైటీలోనే ఈ డిగ్రీ కాలేజీ నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా పార్టీ నాయకులందరినీ, ప్రజల్ని, ఓల్డ్ స్టూడెంట్స్ని, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ని, మళ్ళీ వస్తున్న స్టూడెంట్స్ని అందరినీ నేను కోరుకుంటూ, ఇది అవతల ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాన్ని, పోయిన ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని టాలరేట్ చేయొద్దని, దీన్ని ఆపాలని, దీనికోసం ఎవరెవరు దానికోసం ప్రయత్నించారో, ఎవరెవరు ఇచ్చేశారో వాళ్ళకి మరలా ఇలాంటివి జరగకుండా, జీవితంలో ఇంకొకరు కూడా ఇది చేయకుండా ఉండేటట్టు వాళ్ళకి పనిషబుల్ ఇది చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, వీళ్ళు పోతూ వాళ్ళ ఇల్లుని గవర్నమెంట్ పీడబ్ల్యూడి వాళ్ళకిస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకొని వాళ్ళు పోతున్నారు. మా క్లబ్ బుద్ధుడు విగ్రహం పెడితే ఆ క్లబ్ను తీసుకొని ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్ కాలేజీగా అప్లై చేయాలని చూస్తున్నారు. మా క్లబ్ను మాకు ఇప్పించి మా ప్రజలు, వీపీ సౌత్ ప్రజలు, క్లబ్ అంటే అది క్లబ్ ఏదో పేకాట కోసం దానికోసం కాదు, బుద్ధుడు విగ్రహం ఉంది. మేము మీటింగులు, మా పార్టీ మీటింగులు కానీ, సమావేశం కానీ, ఏదైనా ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థన కోసం కానీ, వీటన్నిటి కోసం ఉపయోగించుకునే వాటిని ఈ రకంగా చేసి కొంత స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి మేము రాజకీయ నాయకులే రాజకీయాలు చేయలే, జాగ్రత్తగా ఊరిని కాపాడుకొస్తుంటే వాళ్ళు రాజకీయాలు చేసి పాడు చేస్తున్నారని చెప్పి నేను మనవించుకుంటూ, నేను ఈ అవకాశం ఇచ్చిన నందికొండ వార్తా స్రవంతికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియపరిచేటట్టు నేను చేస్తానని చెప్పి దానిపై రిప్రజెంటేషన్ మా ఎమ్మెల్యే గారికి ఇచ్చి, మా ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారికి, మా ఎంపీ గారికి, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి మొత్తానికి చేస్తాను. ఇది నాగార్జున సాగర్ నుంచి శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని జిల్లాల స్టూడెంట్స్, ఉత్తమ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుండేది. ఆ ఉత్తమ స్టూడెంట్స్ వలన ఈ చుట్టుపక్కల కూడా అందరూ అలాంటి చదువులు చదవాలా, అంత గొప్ప వాళ్ళని కోరుకుంటున్నారు.
విద్యా విధానం మార్పులో వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ కాలేజీని ఆపాలని చెప్పి మా ప్రభుత్వాన్ని, మా నాయకుల్ని, మా సీఎం గారిని, అందరినీ పేరు పేరున మా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రైట్. బసిరెడ్డి గారు ఆవేదన మనం అందరం వింటానే ఉన్నాం. ఈ సందర్భంగా నేను మీ సమతా ప్రసాద్ ఒక విషయం చెప్పదలుచుకున్నాడు. ఇటువైపు తెలంగాణ గవర్నమెంట్లో కూడా రెసిడెన్షియల్ సొసైటీలో గురుకుల విద్యాపీఠాలు, డిగ్రీ కళాశాలలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా గడిచిన కాలంలో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. అంటే వాటిని కొత్త కాలేజీలు నిర్మించడం జరిగింది ఇక్కడ. తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని మరింతగా పెంచి చాలా ఇదిగా వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి దశలో ఏదైతే సాధారణ పౌరులకు, సాధారణ ప్రజలకు, వాళ్ళ అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ అత్యంత నిర్మాణాత్మకమైనటువంటి, గుణాత్మకమైనటువంటి విద్యను అందించేటటువంటి ఈ కళాశాలలు మరిన్ని పెరగాలి. కానీ ఉన్నది తీసేయటం సముచితం కాదని, ఉన్నది అలాగే ఉంచాలని మీ యొక్క నందికొండ వార్తా స్రవంతి మేము కోరుకుంటూ ఉన్నామండి. ఎట్లా అంటే స్వతహాగా మీ సమతా ప్రసాద్ దగ్గరగా 34 సంవత్సరాలు విద్యాశాఖలో పనిచేశారు. విద్యాశాఖ ఔన్నత్యం ఏ విధంగా ఉంటుంది, విద్యాశాఖలో మనకి ఒక తిండికి, రోజువారీ తిండికి బాధపడేటటువంటి స్టూడెంటు ఇక్కడ రెసిడెన్షియల్ సొసైటీస్లో చదువుకున్న తర్వాత వాళ్ళు ఎంతటి ఉన్నత స్థితికి వెళ్ళారో, మన హిల్ కాలనీలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ బీసీ స్కూల్ కానీ ఇప్పుడైతే దాన్ని అప్గ్రేడ్ చేసి డిగ్రీ కాలేజ్ దాకా చేశారు దాన్ని. వీటన్నిటిని చూస్తున్నప్పుడు ప్రతి సంవత్సరము వాళ్ళు ఇక్కడికి వచ్చి, ఆ పాత స్టూడెంట్స్ వచ్చి మేము చదువుకున్న కాలేజీ అని చెప్పని చూసి వాళ్ళకి వివిధ రకాల ఉపాధి అవకాశాల గురించి, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలపైన మెడికల్ క్యాంపులు నిర్వహించడం, మెడికల్ క్యాంపుల్లో ఏదన్నా విద్యార్థులు అసౌకర్యానికి గురై ఉన్న వాళ్ళకు లోపాలు ఉన్నట్లయితే వాళ్ళని తీసుకెళ్ళి పూర్వ విద్యార్థులే వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి ఈ యొక్క రెసిడెన్షియల్ సొసైటీలో ద్వారా నడపబడేటటువంటి ఈ కాలేజీని తీయటం అనేది ఏ విధంగానూ సముచితం కాదని నందికొండ వార్తా స్రవంతి సామాన్య ప్రజల పక్షాన భావిస్తూ ఉందండి. దీని మీద ఇది ఒక నిమిషం భావిస్తూ ఉందండి. కాబట్టి మన బసిరెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం, ఈ యొక్క పని సక్సెస్ కావాలని చెప్పని, ఆ కాలేజీని ఎవరు టచ్ చేసేకూడదు విధంగా కూడా ఉండకూడదని చెప్పని నందికొండ వార్తా స్రవంతి భావిస్తూ ముగింపు వాక్యాలు పలకవలసిందిగా, ఒక నిమిషం మాట్లాడవలసిందిగా మనం బసిరెడ్డి గారితో మాట్లాడదాం. చెప్పండి, ఒక నిమిషంలో కంప్లీట్ చేయండి. సార్, ఈ మధ్యకాలంలో ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు 32 డిగ్రీ కాలేజీలు తెలంగాణలో పెట్టించారండి. మనకున్న ఆంధ్రాలో ఒక్క కాలేజీని తీసేయాలని చెప్పి ఆలోచన ఏ దుర్మార్గుడికి వచ్చిందో కానీ అది మాత్రం మీరు స్వలాభంతో కూడుకున్న విషయం అండి. తప్పనిసరి ప్రభుత్వం వారిపై చర్య తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కూటమి ప్రభుత్వం నాయకులందరికీ ప్రార్థిస్తూ మా ఎమ్మెల్యే గారిని, మా ఎంపీ గారిని, మా విద్యాశాఖ మార్చుల్ని, మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిని, మా ముఖ్యమంత్రి గారిని నమస్కరిస్తూ ఇది ఆపాలని చెప్పి నేను కోరుకుంటూ నందికొండ వార్తా స్రవంతికి నమస్కారాలు. మేము పిలిచిన వెంటనే వచ్చినటువంటి బసిరెడ్డి గారికి నందికొండ వార్తా స్రవంతి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సవివరణాత్మకంగా దీని గురించి వివరించి స్థానికులకు ఒక ఏం జరుగుతుంది అనేటటువంటి వాస్తవాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు బసిరెడ్డి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.